ఈ యొక్క అంశం మీద కలిసి రావాలని పిలుపునివ్వడం, ఆ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సంఘాలన్నీ కూడా ఏకమై ఏకతాటి మీదకి రావడం జరిగింది. అప్పుడు 2016లో మీరు చూసినట్లయితే మహోద్యమం లాగా ఈ రిజర్వేషన్ల అంశం తెర మీదకు రావడం, పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద పోరాటం కూడా జరిగింది. అయితే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగారు తప్ప ఎక్కడ కూడా ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం అనుకోలేదా రాజకీయంగా చేసినటువంటి కార్యక్రమం అది కాదు. కానీ దురదృష్టవశాత్తు వారిని రాజకీయ అంశంగా రాజకీయ కుట్రగా పరిగణించి చాలా మంది కూడా విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే 2016లో చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటంటే 2016లోనే కాపు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చి ఉద్యమాన్ని చేశారని కొంతమంది విమర్శించారు. ఇప్పుడు కూడా నిన్నటి నుంచి కూడా చాలా మంది చాలా బాధేస్తుంది చూస్తుంటే. కావాలనే కొంతమందికి రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఉద్యమంగా చాలా నీచంగా మాట్లాడుతున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కాదు. 1994లో ఆనాడు కూడా వెనుకబడినటువంటి కాపు సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్ కావాలంటూ ఆనాడే ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి 2016లో కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఎక్కడ కూడా ముద్రగడ పద్మనాభం గారు మీరు ఇస్తారా లేదంటే మేము ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించినటువంటి పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్ కల్పిస్తాం కాపు సామాజిక వర్గానికి అని మాట ఇచ్చి మాట తప్పడం వలన ఇంక ఉన్నటువంటి ఎవరైతే ఈ సామాజిక వర్గాన్ని పెద్ద దిగ్గా సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నేతలందరినీ కూడా దురదృష్టవశాత్తు కోల్పోవడం జరిగింది. ఆయన నా రాజకీయ ఈ యొక్క దశలోనైనా నేను ఈ సామాజిక వర్గానికి నా వంతు ఏదైనా చేయాలనేటువంటి తపనతో ఆ రోజు ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఉద్యమంలో కూడా వారి కుటుంబాన్ని కానీ వారి కుమారుడిని కోడల్ని భార్యని ఎంత అసభ్యంగా ప్రవర్తించడం జరిగిందో యావత్ సమాజం కూడా చూసింది. ఈరోజు మళ్ళీ కొంతమంది నేను ఈ యొక్క ప్రైమ్ 9 వేదిక ద్వారా చేతులు జోడించి వేడుకుంటున్నా, వారి మరణాన్ని కూడా రాజకీయంగా చూడకండి. దయచేసి ఎవరైతే ఆయన్ని విమర్శిస్తున్నారో వారికి మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారో మరణంలో కూడా దయచేసి అలాంటి చర్యని విరమించండి. ఆయన మరణంలోనైనా ఆత్మసంతృప్తిగా వారి ఆత్మ శాంతి కలిగేలాగా ప్రవర్తించాలని కోరుకుంటున్నా. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా దయచేసి వారి రాజకీయ ప్రస్థానాన్ని ప్రజా సేవని గుర్తించండి. వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని గౌరవించండి. ఏ రకంగా ప్రజల కోసం పరితపించారో దాన్ని గౌరవించి ఇలాంటి క్షణాల్లో ఆ కుటుంబానికి మీరు మరింత క్షోభని పెంచకుండా వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ సంతాపాన్ని తెలియజేయాలి కానీ ఈ రకంగా ప్రవర్తించకూడదని చెప్పి కూడా ప్రైమ్ 9 వేదిక ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. ఏదైతే కొంతమంది పని కట్టుకొని ఈరోజు దీని మీద కూడా ఈ రకంగా స్పందిస్తున్నారో దయచేసి ఆ పార్టీల నాయకులైనా వాళ్ళని కట్టడి చేయాలని కూడా నేను ప్రైమ్ 9 వేదిక ద్వారా కోరుకుంటున్నా. ఎస్, ఓకే సార్. యా, కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ముద్రగడ పద్మనాభం గారు సో అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయన ఏ విధంగా కాపు ఉద్యమాల కోసం ఆయన పరితపించారనేది కూడా అందరం కూడా చూసినటువంటి సిచ్యువేషన్. సరే, పార్టీల పరంగా రాజకీయ పరంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు. కానీ ఆయన జీవితాన్ని ఒకసారి మనం కానీ చూస్తే అంటే ఎందుకని ఆయన పార్టీ మారాల్సి వచ్చింది, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే రాజకీయం అనేది